పెరుగుతుందా? సీట్ షేర్ పెరుగుతుందా? నాయకత్వ సమస్య ఎందుకు ఉంటుందండి? ఈరోజు పురంధేశ్వరి గారు మా రాష్ట్ర అధ్యక్షురాలుగా మొత్తం రోజు సెన్సేషన్ ఉన్నారు. మీరు కానీ గమనించినట్లయితే రోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాల మీద వారు పోరాటం చేస్తున్నారు. వారితో పాటు మేమందరం కలిసి నడుస్తున్నాం, రోజు మాట్లాడుతున్నాం, రోజు నిన్న కూడా అరెస్ట్ చేశారు, కూడా కమిలిపోయాయి. చూడండి, మేము పోరాటం చేస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం, ఎదిరిస్తున్నాం, ఎదురు నిలబడుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద ప్రజలు మా పక్క చూస్తున్నారు. ప్రజలు భారతీయ జనతా పార్టీ కావాలని చెప్పి అనుకుంటున్నారు. రాబో రోజుల్లో మీరు ఈ రోజు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఓట్లు శాతం, సీట్లు శాతం అవి ఖచ్చితంగా పెంచి చూపిస్తాం మేము. అందుకని భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా ఏ విధంగా బలపడాలి, బూత్ స్థాయి నుంచి ఏ విధంగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తూ బూత్ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు వెళ్ళాలో దాని మీద మేము దృష్టి పెట్టాం. ఒక పక్క ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ సంస్థాగతంగా మేము బలపడుతూ 2024 కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే మేము సిద్ధంగా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ లో మంచి ఫలితాలు సాధించడానికి భారతీయ జనతా పార్టీ. కానీ వాళ్ళ పొత్తుల సమస్య పెద్ద చర్చకు వచ్చింది భానుగారు. పొత్తుల సమస్య పెద్ద చర్చకు వస్తుంది. అంటే టీడీపీ జనసేన ఆల్రెడీ కూటమిగా ఏర్పడ్డారు, దానిలో ఎలాంటి సందేహం లేదు. కానీ బీజేపీ పాత్ర ఇటు బీజేపీ వైపు ఉంటుందా, అంటే టీడీపీ కూటమి వైపు ఉంటుందా, లేకుంటే ఒంటరిగా ఉంటుందా, లేకుంటే జగన్కి సపోర్ట్ చేస్తారా? రకరకాల క్వశ్చన్స్ వస్తున్నాయి. అన్న, మాది జాతీయ పార్టీ. పొత్తులు ఇక్కడ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే కుటుంబ పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు ఉంటే వాళ్ళ ఎప్పుడు పొత్తులు ఎక్కడ అనుకుంటే అది నిర్ణయం తీసుకునేచ్చు. భారతీయ జనతా పార్టీలో మా జాతీయ పార్టీ, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వేరే, జాతీయ పార్టీ అయినా అది మళ్ళీ కుటుంబ పార్టీ అయిపోతుంది. పార్లమెంటరీ బోర్డు ఉంటుంది, ఎలక్షన్ కమిటీ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. కాదు, మాది సమిష్టి తీసుకుంటారు. ఎందుకు కాదు? మాది కుటుంబ పార్టీ ఎలా అవుతుందన్నా? ఎందుకు కాదండి? అదో చర్చ. కుటుంబ పార్టీ అవునా కాదా అంటే పాపారావు గారు విత్ ఎగ్జాంపుల్ తో సహా ఆన్సర్ చేస్తారు. అమిత్ షా గారు ఎక్కన్నారు, అమిత్ షా కొడుకు ఎక్కన్నారు. ప్రెసిడెంట్ ప్రిసైడ్స్, టీమ్ డిసైడ్స్. టీమ్ డిసైడ్ చేసుకుంటాం. ఆ స్వేచ్ఛ భారతీయ జనతా పార్టీ ఉంది. సాధారణ కార్యకర్త కూడా ఈరోజు ప్రధానమంత్రి అవ్వగలిగాడంటే దాన్ని కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే సాధ్యం. కాబట్టి రాబో రోజుల్లో ఖచ్చితంగా 2024లో ఆంధ్రప్రదేశ్ లో కమల వికాసం ఖచ్చితంగా మేము చూపిస్తాము. ప్రజలు మాకు అవకాశం ఇస్తారని చెప్పి ఆశాభావం నేను వ్యక్తం చేస్తున్నాను. కాదండి, మీరు వైసీపీతో పోతారా, టీడీపీతో పోతారా అనేది పెద్ద ఒక చర్చ కొనసాగుతుంది. అంటే ఒక రాష్ట్ర పార్టీకి గైడ్ చేయాల్సిన అవసరం ఉంది కదా, సెంట్రల్ పార్టీకి. ఇక్కడ తెలంగాణలో ఉన్నారు, టీఆర్ఎస్ పోకూడదు అన్నారు. వైసీపీతో ఎవరన్నా కలిసి ప్రయాణం చేస్తారని అసలు ఆ ఊహే అబద్ధం ఉంటున్నా. రైట్, వైసీపీ మొత్తం ఫ్యాన్ కి ఎదురుగానే వస్తా ఉంది. వైసీపీతో పోయే అవకాశమే లేదు, తెలుగుదేశంలో కూడా పోయే అవకాశం లేదు. మేము ఇప్పుడు జనంతో జనసేనతో ఉన్నాము. జనంతో జనసేనతో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం. రేస్ పాపారావు గారు, ఈ పోలరైజేషన్ జనసేన ఎట్టుంది? కాంగ్రెస్ బీజేపీతో ఉందా, టీడీపీతో ఉందా? టీడీపీ బీజేపీ చెప్పలేదు కదా ఏపీలో టీడీపీ బీజేపీ కలిసి ఉన్నాయో వాళ్ళు కూడా, అది కూడా చెప్తే మంచిదే కదా. అందరికీ క్లారిటీ. పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు కదా బీజేపీ నుంచి మీరు కాదు, టీడీపీ మిత్రులు చెప్పాలి ఆ విషయం. వాళ్ళు ఎటు కలిసి వాళ్ళు టీడీపీ జనసేన అంటున్నారు, మిమ్మల్ని కలుపుకొని చెప్పాలా? వాళ్ళు జనసేన కూడా మీ మధ్య గురించి మాట్లాడాలి. బీజేపీ నాటి వైసీపీ నమ్మే పరిస్థితి లేదు, ఇటు టీడీపీ కూటమి నమ్మే పరిస్థితి లేదు అనేది ఒక చర్చ. భానుగారు, అంతకుమించి ఏం లేదు. బీజేపీతో కలవాలంటే అది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ చర్చ కాకం. చర్చలో పాల్గొన్న పాపారావు గారికి, భాను గారికి, సుధాకర్ గారికి, మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రేపు